జీవితం ఎప్పుడూ పరీక్షలు పెడుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు పరీక్షలో ఫెయిల్ అయితే జీవితంలో ఓడిపోయినట్లు కాదు. దృఢ సంకల్పం, తరగని ఆత్మవిశ్వాసం, బలమైన కోరికున్న చోట విజయం తప్పక వచ్చి తీరుతుంది. మొదటి అడుగు వేసే ముందు 1కి 100 సార్లు ఆలోచించు. కానీ అడుగు వేశాక 100 మంది పట్టి వెనక్కి లాగినా వెన్ను తిరిగి చూడకు. ఎంత బాధపడినా గతాన్ని మార్చలేరు. ఎంత ప్రయత్నించినా భవిష్యత్తును చూడలేరు. జీవితం అంటే ప్రస్తుతమే. సక్సెస్ ఎలా ఉండాలంటే, నీ రేంజ్ గురించి మాట్లాడిన వారు నిన్ను కలవటానికి అరేంజ్మెంట్స్ చేసుకోవాలి. గెలవాలంటే కష్టాలను ఓర్చుకోవాలి. ఎదగాలంటే గతాన్ని మర్చిపోవాలి. బ్రతకాలంటే ఇష్టాలను మార్చుకోవాలి. ఇదే జీవితం. అవమానం జరిగిన చోట నేర్చుకోవాల్సింది తిరిగి నిలబడే ధైర్యాన్ని, అంతేకాని తిరిగి అవమానించే గుణాన్ని కాదు. పని చేసేవారు చిన్న చిన్న తప్పులు చేస్తారు. పని లేనివారు తప్పుల్ని వెతకటమే పనిగా పెట్టుకుంటారు. పనికిరాని వస్తువులు ఇంటికి బరువు. పనికి మాలిన ఆలోచనలు మనసుకు బరువు. పరుల సొమ్ము ఆశించేవారు భూమికి బరువు. ఓడిపోతున్నా అని తెలిసినా పోరాటం ఆపనివారు ఎప్పటికైనా విజయం సాధిస్తారు. బాధ్యతగా ఉన్నవారికి బాధలు ఎక్కువ, నీతిగా ఉన్నవారికి నిందలు ఎక్కువ. సమస్య ఎంత పెద్దదైనా ధైర్యం ఉంటే సాధ్యమే. నువ్వు చేసే పని వెనుక ఉన్న కారణం మంచిదైతే ఆ పనిలో నువ్వు ఖచ్చితంగా విజయం సాధిస్తావు. అది చెడు కారణమైతే ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా చివరికి ఓడిపోక తప్పదు. కష్టంగా ఉందని నడక ఆపితే గమ్యాన్ని చేరుకోలేవు. నువ్వు నీ జీవితంలో పైకెదుగుతున్నావంటే నీ పక్క నుండి చూసేవాళ్లలో నువ్వింకా పైకెదగాలని చూసేవాళ్ళకంటే నువ్వు ఎప్పుడు కింద పడతావు అని చూసేవాళ్లే ఎక్కువ. నువ్వు పుట్టినరోజు ఎంతమంది ఉన్నారన్నది కాదు, నువ్వు పోయిన రోజు నీకోసం ఎంతమంది ప్రేమతో వచ్చారన్నది ముఖ్యం. అదే నీ నిజమైన పుట్టినరోజు. ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు. ఓటమి ఎప్పటికీ శాశ్వతంగా ఉండదు. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా నువ్వు కోరుకున్న గమ్యానికి నిన్ను చేరుస్తుంది. సక్సెస్ ఊరికే రాదు. కష్టాలు ఎదుర్కోవాలి, కన్నీళ్లు పెట్టుకోవాలి. ప్రతి క్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి. నిర్లక్ష్యం అజ్ఞానం కన్నా ఎక్కువ కీడును కలిగిస్తుంది. బరువులు మోసే మనిషి కన్నా ఆలోచనలు మోసే మనసుకే భారం ఎక్కువ. ప్రతి పనిలో మంచి చెడు రెండు ఉంటాయి. నువ్వు దేన్ని ఎంచుకుంటావో అదే నీ భవిష్యత్తు అవుతుంది. ఎదగటం అంటే ఒకప్పుడు నిన్ను కూర్చోమనని వాళ్ళు కూడా నిన్ను చూసి లేచి నిలబడే స్థాయికి రావటం. బాధలే నేర్పుతాయి ఎలా బ్రతకాలో. ఒక మంచి అవకాశాన్ని కోల్పోయినప్పుడు నీ కన్నీటిని నీటితో నింపవద్దు. ఎందుకంటే అవి మరో మంచి అవకాశాన్ని గుర్తించలేకపోవచ్చు. చెడును ప్రశ్నించటం, మంచిని ప్రశంసించటం నేర్చుకున్నప్పుడు అది మీలో మంచిని పెంచి చెడును తొలగిస్తుంది. నీ గురించి నువ్వే గొప్పలు చెప్పుకుంటే గొప్పవాడి కాలేవు. నీ వ్యక్తిత్వాన్ని 10 మంది గొప్పగా చెప్పుకొని నలుగురికి ఆదర్శంగా బ్రతికినప్పుడే గొప్ప వ్యక్తిగా తరతరాలు చెప్పుకుంటారు. జీవితంలో లక్ష్యం ఉండటం చాలా ముఖ్యం. ఇది మీ జీవితానికి అర్థాన్ని ఇస్తుంది. నువ్వు కోరుకున్నది నీకు దక్కాలంటే నీలో ఏం మార్చుకోవాలో నిన్ను నువ్వే ప్రశ్నించుకో. ఎందుకంటే నీ బలం, బలహీనతలు నీకు మాత్రమే తెలుసు కాబట్టి. నీలో ఉన్న శక్తిని మర్చి ఇతరులపై ఆధారపడినంతకాలం విజయం నీ దరి చేరదు. నీపై నమ్మకం ఉంచి అడుగు ముందుకు వెయ్యి. మొదట ఓటమి పలకరించినా ఎప్పటికైనా గెలుపు నీ సొంతం అవుతుంది. వేరొకరి మాట కట్టుబడి ఉండటం కంటే నీ మనసుకు నువ్వు కట్టుబడి ఉన్నప్పుడే నిన్ను నువ్వు గెలుస్తావు. గతాన్ని తలుచుకుంటూ బాధపడుతూ కూర్చోకు. గతం నేర్పిన పాఠాలతో భవిష్యత్తు నిర్మించుకోవాలి. సమయం అన్నిటినీ నయం చేయదు, మరియు అది సులభంగా ఉండదు. మీరు దాన్ని బాగా ఎదుర్కోవటం నేర్చుకోండి. ఒదిగి ఉండే స్వభావం గలవారు త్వరగా ఎదుగుతారు. ఒదిగి ఉండటం అనేది చిన్నతనం కాదు, రేపటి విజయానికి తొలిమెట్టు. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. లక్ష్యాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. గమ్యం లేకుండా ప్రయాణం చేయకండి.
గమ్యం చేరాక ప్రయాణాన్ని మర్చిపోకండి. గెలిచిన వారితో దూరంగా ఉండు, ఎందుకంటే వారు నీకు సమాధానం చెప్పరు. ఓడిన వారితో మాట్లాడు, నిన్ను గెలిపించటానికి ప్రయత్నిస్తారు. విజయం కోసం ఒంటరిగా సాగితేనే అది సాధించిన తర్వాత అందరూ తోడవుతారు. అనుభవాలు మిమ్మల్ని బలంగా మారుస్తాయి. తను ఎంత కష్టపడుతున్నాడో పదే పదే చెప్పేవారు కాదు, తను ఎంత పని పూర్తి చేశారో అది మాత్రమే చెప్పేవారే బాధ్యతలు అప్పగించటానికి సరైన వ్యక్తి. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతమవుతుంది. మీరేదైనా పని మొదలుపెట్టినప్పుడు కొందరు నవ్వుతారు, ఆ పని చేస్తున్నప్పుడు ఇంకొందరు వెనక్కి లాగుతారు. విజయం సాధించిన తర్వాత మిమ్మల్ని ఫాలో అవుతారు. భయానికంటే బద్ధకం, బద్ధకం కంటే నిర్లక్ష్యం, నిర్లక్ష్యం కంటే మొండితనం, మొండితనం కంటే మౌనం, మౌనం కంటే నిశ్శబ్దం చాలా ప్రమాదకరమైనవి. అవసరం లేని వారి గురించి ఆలోచించి ప్రయోజనం లేదు. వాళ్ళు బంధువులైనా స్నేహితులైనా ఎవరైనా సరే, మీ విలువ తెలియని వాళ్ళతో ఏం మాట్లాడినా వాళ్ళకి ఏం చేసినా మీ విలువ తెలియదు. మీపై మీకు నమ్మకం ఉన్నంతకాలం విజయం మీ వెంటే ఉంటుంది. స్వశక్తిని మించిన ఆస్తి మరేదీ లేదు. ఎంత పెద్ద లక్ష్యమైనా చిన్న ప్రయత్నంతో మొదలవుతుంది. ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు. వెంటనే మొదలుపెట్టు. నీ ఆలోచన విధానం ఎలా ఉండాలంటే, కృంగిన నిన్ను పైకి లేపేదిగా ఉండాలి, కానీ ఇంకా కిందకు తొక్కేదిగా ఉండకూడదు. కష్టాన్ని చూసి వెనకడుగు వేసేవారికి ఆపద కనిపిస్తుంది. ధైర్యంగా ముందుకు వెళ్ళేవారికి అవకాశం కనిపిస్తుంది. గమ్యం కనిపిస్తున్నా నడక ప్రారంభించని వారు, లక్ష్యం లేకుండా ముందుకు వెళ్ళేవారు ఎప్పటికీ విజయం సాధించలేరు. మిమ్మల్ని అణిచివేయాలనుకున్నా కోపంతో సమాధానం ఇవ్వకూడదు. మీ ఎదుగుదలతో సమాధానం ఇవ్వాలి. ప్రతిరోజు కొత్త అవకాశమే జీవితాన్ని సరైన దారిలో మలుచుకోవటానికి. నువ్వు గెలవటంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించటంలో ఓడిపోవద్దు. ఆ ప్రయత్నమే నిన్ను గెలిపిస్తుంది. జీవితంలో దేన్ని ఆశించకు. కాలంతో పాటు ముందుకు సాగిపో. ఏది జరగాలో అదే జరుగుతుంది. కొత్త దారిలో ప్రయాణించడానికి ఎప్పుడు వెనుకాడవద్దు. ఒక్కోసారి ఒంటరి ప్రయాణమే గమ్యానికి త్వరగా చేరుస్తుంది. మీరు వెళ్ళే దారి మరొకరికి మార్గం చూపించేదిగా ఉండాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.